హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మందార మొక్క గురించి అండి. మనం ఈ సమయంలో మందార మొక్కకు చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మందార మొక్కకు రూట్ ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి, ఏ మందార మొక్కలకు రూట్ ప్రూనింగ్ చేయాలి, వేటికి చేయక్కర్లేదు, అలాగే ఏ మందార మొక్కలను రీపాటింగ్ చేయాలి, ఇంకా మందార మొక్కలకు కొమ్మ కత్తిరింపు అంటే స్టెమ్ ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, రూట్ ప్రూనింగ్ స్టెమ్ ప్రూనింగ్ ఒకేసారి చేయొచ్చా చేయకూడదా, అలాగే ప్రూనింగ్ చేశాక మందార మొక్క బాగా చిగుర్లు కొమ్మలు వేసి పువ్వులు పూయాలంటే ఎటువంటి ఎరువులు ఇవ్వాలి, పువ్వులు బాగా పూయడానికి ఈ వీడియోలో మీకు ఒక మంచి న్యాచురల్ పొటాషియం డ్రింక్ చెప్పబోతున్నాను. అది ఇచ్చారంటే మీ మందార మొక్క పువ్వులతో నిండిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ ఫిబ్రవరి మార్చి నెలల్లో ఏ మందార మొక్కలకు రూట్ ప్రూనింగ్ చేయాలో తెలుసుకుందాం. ఈ నెలల్లో వాతావరణంలో చలి అలాగే వేడి అన్నీ కూడా సమపాళ్లలో ఉంటాయి. క్లైమేట్ ఎక్కువ చల్లగా ఉండదు, అలా అని ఎక్కువ వేడిగా ఉండదు కదా. ఇది కొత్త చిగుర్లు వేయడానికి అలాగే మొక్క పెరుగుదల ప్రారంభమయ్యే సమయం కదా. 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న మందార మొక్కలకు రూట్ ప్రూనింగ్ చేయొచ్చు. అలాగే ఈ కుండీలో మందార మొక్కను చూడండి, పూర్తిగా రూట్స్తో కుండీలో నిండిపోయింది కదా. ఇలాంటి మొక్కలకు రూట్ ప్రూనింగ్ చేయాలి. అలాగే మొక్క పెరుగుదల బాగా తగ్గిపోయినప్పుడు కూడా మనం మొక్కకు రూట్ ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రూట్ ప్రూనింగ్ వేటికి అవసరం లేదో తెలుసుకుందాం. కొత్తగా మనం ఈ మధ్యనే నాటిన చిన్న మొక్కలకు చేయకూడదు, బాగా బలహీనంగా సన్నగా ఉండే మొక్కలకు కూడా చేయకూడదు. అలాగే ఈ మధ్యనే రీపోటింగ్ చేస్తాం కదా, అలాంటి మందార మొక్కలకు కూడా రూట్ ప్రూనింగ్ చేయకూడదు. మీరు ఏవైనా మందార మొక్కలకు రూట్ ప్రూనింగ్ చేయాలంటే మొక్కను ఫస్ట్ కుండీ నుండి బయటకు తీసి కింద ఉన్న బయట వైపుకు ఉన్న 1 ఇంచు రూట్స్ కట్ చేయాలండి. అలాగే మట్టిని కూడా సైడ్స్లో కొద్దిగా తీసేయాలి. అలాగే కింద భాగంలో ఉన్న మట్టిని కూడా కొద్దిగా లూజ్ చేయాలి. ఆ తర్వాత మీరు రూట్ ప్రూనింగ్ చేసి మొక్కను మళ్ళీ మంచి సాయిల్లో రీపాటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సమయంలో మందార మొక్కలను రీపాటింగ్ చేయొచ్చో లేదో తెలుసుకుందాం. ఒకవేళ రీపాటింగ్ చేయాల్సి వస్తే ఎలాంటి మొక్కలకు రీపాటింగ్ అవసరం ఉంటుందో తెలుసుకుందాం. ఈ సమయం ఫిబ్రవరి మార్చ్ ఈ 2 నెలలు కూడా మందార మొక్కలను రీపాటింగ్ చేయడానికి సరైన సమయం అండి. మీరు మార్చి 15 అయ్యేలోగా రీపాటింగ్, రూట్ ప్రూనింగ్ అలాంటి పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసేయాలి. మార్చి 15 తర్వాత ఎండలు పెరుగుతాయి కదా, కాబట్టి ఈలోగా మనం ఇలాంటి ప్రూనింగ్, రూట్ ప్రూనింగ్, రీపాటింగ్ వంటి పనులు కంప్లీట్ చేయాలి. కుండీ కింద నుండి రూట్స్ బయటకు కనిపించే మొక్కలను, ఇలా బాగా రూట్ బౌండ్ అయిన మొక్కలను రీపాటింగ్ చేసుకోవాలి. మట్టి బాగా గట్టిపడి మనం వాటర్ పోసినప్పుడు నీళ్లు సరిగ్గా డ్రైన్ అవ్వకుండా కుండీపైన ఉండిపోతుంటే అలాంటి వాటిని కూడా మంచి సాయిల్ మిక్స్ యూస్ చేసి రీపాటింగ్ చేసుకోండి. అలాగే 2-3 ఏళ్ల నుండి ఒకే కుండీలో రీపాటింగ్ చేయకుండా పెంచుతున్న మందార మొక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా రీపాట్ చేసుకోవాలండి. ఏ మొక్కలకు రీపాటింగ్ అవసరం లేదంటే ఇప్పటికీ ఆరోగ్యంగా పెరుగుతున్న మొక్కలకు, అలాగే ఆల్రెడీ పువ్వులతో మొగ్గలతో నిండి ఉన్న మొక్కలకు రీపాటింగ్ అవసరం లేదు. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మందార మొక్కలకు కొమ్మల కత్తిరింపు ఎలా చేయాలి, ప్రూనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా బాగా పొడవుగా పెరిగిన కొమ్మలను 1/3 పోర్షన్ వరకు కట్ చేయాలి. అలాగే ఎండిపోతున్న కొమ్మలను కూడా కట్ చేసి తీసేయాలి. బలహీనంగా సన్నగా ఉన్న కొమ్మలు, లోపలికి పెరిగిన కొమ్మలు తీసేయాలి. ఈ విధంగా మనం ప్రూనింగ్ చేసుకోవాలి మందార మొక్కకు. ఇలా చేయడం వల్ల మొక్క మరింత బుషీగా పెరుగుతుంది. అలాగే షేప్ కూడా చూడడానికి అందంగా ఉంటుంది. 4వ పాయింట్ ఏంటంటే, రూట్ ప్రూనింగ్ అండ్ స్టెమ్ ప్రూనింగ్ 2 ఒకేసారి చేయొచ్చా చేయకూడదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. 2 ఒకేసారి అస్సలు చేయకూడదండి. ఎందుకంటే రూట్స్ కట్ చేస్తే మొక్కకు షాక్ వస్తుంది. అదే సమయంలో మనం పైభాగంలో కొమ్మలు కూడా ఎక్కువగా కట్ చేస్తే మొక్క ఇంకా బలహీనమవుతుంది. ఒకేసారి 2 పనులు చేయడం వల్ల మొక్క స్ట్రెస్ అవుతుంది, ఒత్తిడికి లోనవుతుంది. దానివల్ల ఆకులు వాడిపోతాయి. అలాగే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సమయం చాలా పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ముందుగా మందార మొక్కకు స్టెమ్ ప్రూనింగ్ చేసి 15-20 రోజుల గ్యాప్ ఇచ్చి మొక్క మంచిగా కొత్త చిగుర్లు వేయడం మొదలుపెట్టాక, మొక్క సెటిల్ అయ్యాక అప్పుడు 15-20 రోజుల తర్వాత రూట్ ప్రూనింగ్ చేయండి. 5వ పాయింట్ ఏంటంటే, సన్లైట్. మందార మొక్కకు సన్లైట్ ఎంత అవసరం? మందార మొక్కకు రోజుకు కనీసం 5-6 గంటలు ఎండ నేరుగా మొక్కకు అందించాలి. సన్లైట్ సరిగ్గా అందకపోతే మొక్క పువ్వులు సరిగ్గా పూయదు, మొక్కలో కేవలం ఆకులు మాత్రమే పెరుగుతాయండి.
లీఫీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. కొమ్మలు పొడవుగా నిటారుగా బలహీనంగా పెరుగుతాయి. అలాగే మొక్కకు ఫంగస్ సమస్యలు చీడపీడలు ఎక్కువ అటాక్ చేస్తాయి. కాబట్టి డైలీ 5 గంటలు డైరెక్ట్ సన్లైట్ మందార మొక్కకు అందించండి. 6వ పాయింట్ ఏంటంటే ఫెర్టిలైజర్. కొమ్మలు కత్తిరించి ప్రూనింగ్ చేసిన మందార మొక్కలకు అలాగే మీ గార్డెన్లో ఉన్న అన్ని మందార మొక్కలకు ఇప్పుడు నేను చెప్పే ఎరువులు ఖచ్చితంగా ఇవ్వండి. ఇది వెర్మి కంపోస్ట్ అండి. ప్రూనింగ్ చేసిన 2 లేదా 3 రోజుల తర్వాత కుండీలో పైన మట్టిని లూజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక 2 గుప్పెళ్ళు వెర్మి కంపోస్ట్ తీసుకోండి. ఇందులో ఒక 2 చెంచాలు ఇది యూజ్డ్ టీ పౌడర్ అండి, వాడేసిన టీ పొడి. మనం టీ చేసాక వచ్చిన టీ పొడిని బాగా కడిగి షుగర్ లేకుండా మిల్క్ కంటెంట్ లేకుండా కడిగి ఎండబెట్టి తీసుకొని అప్పుడు కంపోస్ట్లో 2 చెంచాలు కలపండి. ఈ వెర్మి కంపోస్ట్ ఇవ్వడం వల్ల కొత్త చిగుళ్ళు త్వరగా వస్తాయి. మట్టిలో మైక్రోబ్స్ సూక్ష్మజీవులు పెరిగి మట్టి సారవంతంగా అవుతుంది. అలాగే రూట్స్ బలంగా పెరుగుతాయి, పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఇందులో టీ పొడి కూడా కలిపాం కదా, టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది. సహజంగా మొక్కకు నైట్రోజన్ అందిస్తుంది. ఆకులు డార్క్ గ్రీన్గా హెల్దీగా వస్తాయి. అలాగే సాయిల్ pH కూడా ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. మట్టిలో తేమ కూడా ఎక్కువగా నిలవ ఉంటుందన్నమాట. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన వారం రోజులకు మనం మందార మొక్కలో పువ్వులు ఎక్కువగా రావాలంటే ఈ న్యాచురల్ పొటాషియం డ్రింక్ తప్పకుండా ఇవ్వాలి. ఈ పొటాషియం డ్రింక్ ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మందార మొక్క ఎదుగుదలకు పొటాషియం చాలా ముఖ్యమైన పోషక పదార్థం అండి. ఇవి ఆరెంజెస్ అండి, కమల పండ్లు. వీటి తొక్కల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఒక 3 ఆరెంజ్ పీల్స్ తీసుకోండి. ఒక గిన్నెలో వాటర్ పోసి ఒక అర లీటర్ వరకు నీటిని పోసి 5 నిమిషాల పాటు స్టవ్ మీద మరిగించండి. తర్వాత నీటిని చల్లారనిచ్చి వడగట్టి తీసుకోవాలి. ఈ లిక్విడ్ చూడండి, మంచి కలర్లో మంచి వాసన వస్తుంది, లెమన్ స్మెల్ వస్తుంది. దీనిని మనం ఇలానే ఇచ్చేయకూడదు, డైల్యూట్ చేయాలి. 1:3 రేషియోలో డైల్యూట్ చేయాలి. 1 వంతు ఫెర్టిలైజర్కి 3 వంతులు నీళ్లు కలిపి డైల్యూట్ చేసి మందార మొక్కకు ఈ డ్రింక్ ఇవ్వండి. ఈ పొటాషియం డ్రింక్ని మీరు 15 రోజులకు ఒకసారి మందార మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న పొటాషియం ఏం చేస్తుందంటే పువ్వులు పెద్దగా రావడానికి, మంచి రంగుతో రావడానికి సహాయపడుతుంది. మొగ్గలు ఎక్కువగా వస్తాయి. పువ్వులు త్వరగా రాలిపోకుండా బలంగా ఉంచుతుంది. బడ్స్ డ్రాప్ అవ్వవు. మొక్కకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా ఈ డ్రింక్ పనిచేస్తుంది. అలాగే వేడి, చలి వంటి వాతావరణ మార్పులను మొక్క తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. అదే మందార మొక్కలో పొటాషియం లోపం ఉంటే మొగ్గలు వచ్చినా అవి పూర్తిగా వికసించవు. పువ్వుల సైజ్ చిన్నగా పూస్తాయి. ఆకుల అంచులు ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. అందుకే ఫ్లవరింగ్ సీజన్లో పొటాషియం ఉన్న ఎరువులు తప్పనిసరిగా ఇవ్వాలండి. నేను ఈ వీడియోలో చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ మందార మొక్క పువ్వులతో నిండిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.